మామూలుగా అందరిలాగా యూట్యూబ్‌లో చూసాను. డబ్బులు పెట్టేయడం ఈజీయే గానీ బయటికెళ్ళిన తర్వాత ఈ వాటర్ అనేది కస్టమర్ తాగిన తర్వాత కస్టమర్ దగ్గర నుండి మళ్ళీ సాయన్నకి రివ్యూ ఎలా వచ్చింది? బాగానే ఉందండి. సాయన్న యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్. చాలా షాపులు తిరిగాను. నీటిని వృధా చేయరాదు. భూగర్భ జలాలు అనేవి ఇంకిపోకుండా ఉండి ఫిల్టర్ అయిన తర్వాత ఎంత వస్తుంది అన్నదైతే ఇప్పుడు చూద్దాం కానీ 105x10 బాగానే ఉంది. ప్లాంట్ ఫిక్స్ చేసిన తర్వాత మెటీరియల్ ఎలా అనిపించింది? అక్కడికంటే ఇక్కడ రేట్ తక్కువ. అదేంటి వాళ్ళు ఎవరో నీకు తెలియదు, చూడలేదు, మాట్లాడలేదు. నువ్వు ఎలాగ అమౌంట్ వేస్తావు వాళ్ళకి? డిసప్పాయింట్ అయ్యారా? అనవసరంగా వీళ్ళ దగ్గర తీసుకున్నాను అలాంటి థాట్ ఏమైనా వచ్చిందా? లేదా నేను వీళ్ళు ఎలాగ అప్రోచ్ అయ్యానంటే అలానే అంటారు. కానీ రేపు పొద్దున ఏదైనా ప్లాంట్ ఏదైనా వర్కింగ్ అని సరిగ్గా అవ్వకపోతే గవర్నమెంట్ రమ్మంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు. వాటర్ ఇది వేస్ట్ వాటర్ ఇది అలా వచ్చి ఇంకుడు ఇందులో పడుతుంది, ఇందులో స్టోర్ అయ్యి అలా ఇంకిపోతుంది కిందకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఆక్వా సిస్టమ్స్. ఈ వీడియో ఏంటంటే సాయన్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్, కానీ ఏదో ఒకటి ఇంకో సైడ్ బిజినెస్ అని చెప్పి ప్లాంట్ అవుట్ పెట్టారు. అంటే బిజినెస్ అని ఏం చెప్పకూడదు, సర్వీస్ అని చెప్పుకోవాలి. మామూలుగా అయితే ఊర్లో ఏదో ఒకటి చేద్దాం, సరదాగా అలాగా ఊర్లో వాళ్ళకి వాటర్ అనేది తక్కువ రేట్లో ఇచ్చి సర్వీస్ చేద్దామని చెప్పి ప్లాంట్ పెట్టారు. సాయన్యం ఇక్కడ ఉండరు, పేరెంట్స్ని జస్ట్ అలా వచ్చి ప్లాంట్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం మాత్రమే చూసుకుంటారు. సాయన్న డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చి బ్యాక్ వాష్లు క్లీనింగ్స్ ఇవన్నీ చూసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే మనతో మాట్లాడి ఆ విధంగా చేసుకుంటున్నారు. ఓకే, అయితే ఈ ప్లాంట్ మనం బిగించి ఈ రోజుకి 1 month అవుతుంది కదన్నా? ఎక్కువ అవుతుంది, 1 month అంటే 45 days అవుతుంది ప్లాంట్ బిగించి. ప్లాంట్ అంతా కూడా 45 days ముందు మనమైతే ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. పొందూరు ఇది అడ్రస్. మామూలుగా అయితే ఆ ప్లాంట్ అంతా ఇన్స్టాలేషన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే దీన్ని బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి అరౌండ్ ఒక 900-1000 వరకు ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎంత ఉంది అన్నది. అలాగే ఆఫ్టర్ ఫిల్టర్ అయిన తర్వాత వచ్చే వాటర్ కూడా వచ్చేసరికి అది ఒక 50-55 అంటే ఒక 50-60 ఆ మధ్యలో ఉంది. అది కూడా నేను ఒకసారి చెక్ చేసి మీకు చూపిస్తా. అయితే అసలు సాయన్న మనల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు, తర్వాత ఇంకెక్కడైనా మన కొటేషన్ తీసుకున్న తర్వాత అది ఎలా అనిపించింది, ప్లాంట్ ఫిక్స్ చేసిన తర్వాత మెటీరియల్ ఎలా అనిపించింది, వాటర్ బయటకు వెళ్ళిన తర్వాత ఈ వాటర్ అనేది కస్టమర్ తాగిన తర్వాత కస్టమర్ దగ్గర నుండి మళ్ళీ సాయన్నకి రివ్యూ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా అన్న మాటల్లోనే విన్నా. వీలైతే లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే వాళ్ళకి వీడియో యూజ్ అయ్యింది. ఎందుకంటే మా కస్టమర్స్ అందరూ కూడా ఉన్నట్టు చెప్తారు, ఏది కూడా వెనక ఒకటి అలా ఏమి ఉండదు. అందుకని చెప్పి వీలైతే లాస్ట్ వరకు చూడండి, పర్ఫెక్ట్ రివ్యూస్ అయితే అందుతాయి. ఓకే అన్న మీకు ఎట్లా అనిపించింది అన్న? ఇది ఫస్ట్ మీరు ప్లాంట్ పెట్టాలనే థాట్ వచ్చింది కదా, అది ఎలా వచ్చింది అసలు? అంటే మామూలుగా అందరిలాగా యూట్యూబ్‌లో చూసాను, ఎట్లా చేయాలి ఏంటి అది ఇది అనేసి. సో దానికోసం అనేసి చాలా షాపులు తిరిగాను. ఓకే, వైజాగ్ తిరిగాను, విజయవాడ కూడా తిరిగాను. విజయవాడ వరకు ప్లాంట్ చూద్దాం అనేసి. అయితే ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో ఉన్న ప్లాంట్స్ కూడా చెక్ చేశాను. అంటే మనం అది లీడ్ చేయగలమా లేదా, అంటే డబ్బులు పెట్టేయడం ఈజీయే గానీ లీడ్ చేయడం కష్టం కదా. అందుకనేసి లీడ్ చేయగలమా లేదని కూడా నేను చెక్ చేశాను. అయితే ఓకే ఇదంతా ఈజీ, ఓకే మనం చేయగలము అన్న ఆలోచనతోనే అప్పుడు ఇంకా ఓకే ఎక్కడ కొనాలి, ఎక్కడ బాగుంటది అనేసి ఒక చాలా దగ్గరికి అందరి దగ్గర ఎస్టిమేషన్ లేయించా. ఇంకా లక్కీగా ఏంటన్నారంటే మీ ఊరికి తెచ్చేస్తాం అది ఇది అని అన్నారు. అయితే ఏంటంటే నాకు డౌట్ అనమాట, ఎందుకంటే స్టార్టింగ్ లో అలానే అంటారు. కానీ రేపు పొద్దున ఏదైనా ప్లాంట్ ఏదైనా వర్కింగ్ అని సరిగ్గా అవ్వకపోతే గవర్నమెంట్ రమ్మంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు కదా. ఇప్పుడు వైజాగ్ లో కానీ మన విజయవాడలో కానీ ఏదైనా తీసుకున్నా వాడికి ఇప్పుడు మనం ఫోన్ చేసి నాకు ఇలా ఉంది నువ్వు రారా అంటే వాళ్ళు పాపం రెస్పాండ్ అవ్వలేరు. సో మనం వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటది, మనము ఇబ్బంది పడాలి, మన వల్ల కస్టమర్లు కూడా ఇబ్బంది పడాలి. అందుకనేసి అప్పుడు ఏం చేశానంటే ఇంకా లక్కీగా ఓకే మన సరౌండింగ్ లో ఇంకెవరైనా ఉన్నారంటే అన్ని చూసుకున్నా. అయితే ఇంకేంటంటే నాకు బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే అది చూడడం కూడా ప్లస్ అయింది. ఎందుకు ప్లస్ అయిందంటే అక్కడికంటే ఇక్కడ రేట్ తక్కువ. ఓకే, అంటే ప్లస్ నాకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా అన్నయ్య ఇచ్చాడు. అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి చెప్పగలరా? మా కస్టమర్స్ కి యూజ్ అయ్యింది. అడిషనల్ బెనిఫిట్స్ మీకే లాస్ అవుతారు. పర్లేదు చెప్పండి. వాటర్ టిన్స్ ఇచ్చారు, ప్లస్ ఏంటంటే ఫిల్టర్స్ ఇచ్చారు, డోజింగ్ కెమికల్స్ ఒకటి ఇచ్చారు. ఓకే, డోజింగ్ కెమికల్ ఒకటి కాదు కదా, అంటే అది ఒకటి ఇచ్చారు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అది కూడా మనోడే టీడీఎస్ మీటర్ ఒకటి ఫ్రీ ఇచ్చారు. పర్లేదు, నాకు అది కూడా వర్త్ అనిపించింది. ఎందుకంటే మిగతా వాళ్ళ అందరి దగ్గర నేను చూశాను, అందరూ అంత చెప్పారు ఆ అమౌంట్ లోనే ఇంకా వాళ్ళు వేసుకెళ్ళిపోయారు అంతే. ఇంకా నాకు చాలా వర్త్ గానే అనిపించింది. ఓకే, అమౌంట్ విషయంకి వస్తే నలుగురితో పోల్చితే మనకు కొంచెం బెటర్ గా ఉంది. ఎస్టిమేషన్ ఏంటంటే అన్ని చెక్ చేశాను కూడా. ఓకే, అన్ని కొటేషన్లు చెక్ చేసి మనకు కొంచెం బెటర్ గా ఉంది, తర్వాత దగ్గర ఉందని చెప్పి మనం చూస్ చేసుకున్నారు. ఓకే, మరి మీరు మాది చూస్ చేసుకున్నారు కదా, దాని తరువాత
పెట్టిన తర్వాత ఎప్పుడైనా ఈ 45 days డిసప్పాయింట్ అయ్యారా? అనవసరంగా వీళ్ళ దగ్గర తీసుకున్నాను అలాంటి థాట్ ఏమైనా వచ్చిందా? లేదంటే వీళ్ళ దగ్గర తీసుకుని మంచి పని చేశాను అలా ఏమైనా అనిపించిందా? అదే అంటున్నా, ఎందుకంటే మనకి ఇందులో ఈ ఈ బిజినెస్ అనేది మనకి చాలా కొత్త. సో నాన్నగారు వాళ్ళకి ఎవరికైనా తెలియదు, ఇప్పుడు చూసుకోవాలన్నా మనమే చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏమైందంటే నాకేం తెలియకపోయినా నేను మీ ఉదయ్కి అదే మీ వాళ్ళకి ఫోన్ చేసుకోవడం కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ నాకు అది బాగా నచ్చింది. మనం అర్ధరాత్రి కాల్ చేసిన, ఎందుకంటే నా డ్యూటీ నైట్ డ్యూటీ, నేను ఆ టైంలో కాల్ చేసినా వాడు లిఫ్ట్ చేసి నాకు అది రెక్టిఫై చేసేవాడు. ఓకే ఈ ప్రాబ్లం అనేది. అంటే మీరు నైట్ టైం కూడా చేసిన, అంటే రాత్రి 10-11 ఆ టైం చేసినా నాకు కాల్ అయితే కాల్ బ్యాక్ చేసేవాడు, లేదంటే అది నాకు రెక్టిఫై అయిపోయేది పని కూడా. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. నాకు అది ఒకటి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మేజర్ ఇష్యూ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయడం అనేది మేజర్ ఇష్యూ. అది మీ వల్ల అది క్లియర్ అయిపోయింది. మీ దగ్గర తీసుకోవడం వల్ల అది ఒకటి బెనిఫిట్ అనమాట కస్టమర్ కి ఎవరికైనా. అది ఒకటి అది ఓకే. చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే ఫస్ట్ అయితే ఫోన్ రెస్పాండ్ అయ్యి సొల్యూషన్ అయితే క్లియర్ అయిపోతుంది. ఓకే, ఫోన్ లోనే క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం వాటర్ అనేవి ఇక్కడ నార్మల్ గా అయితే 20 లీటర్ల వాటర్ అనేది బయటికి పంపిస్తున్నాం కదన్నా. ఈ వాటర్ అనేది బయటకు వెళ్ళి కస్టమర్ దగ్గర నుండి మరి ఎలా ఉంది రివ్యూ? అంటే మీ రివ్యూ నాకు ఓకే, కానీ మన కస్టమర్ నుండి కూడా మీకు రావాలి రివ్యూ, అక్కడ నుండి నాకు మళ్ళీ రావాలి కదా, అది నాకు ఇంపార్టెంటే కదా. అందుకు కస్టమర్ దగ్గర నుండి ఎలా ఉంది? కస్టమర్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే ప్లాంట్ నేను ఏంటంటే వాళ్ళకి సర్వీస్ ఇద్దాము, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేసి నేను అలా స్టార్ట్ చేస్తాను. కస్టమర్స్ కూడా అమ్మ చాలా చాలా దగ్గరికి వచ్చింది, మాకు ఓకే నీట్ గా ఉంది అన్న ఆలోచనలు కూడా వాళ్ళు ఉంది. వాటర్ అయితే క్వాలిటీగానే మనం ఇస్తున్నాము, టేస్ట్ అన్ని సూపర్ గానే ఉంటాయి, ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర అదే చెప్తారు ఫస్ట్, మీ దగ్గర వాటర్ బాగుంది, మీ దగ్గర వాటర్ బాగుంది అని చెప్పి. ఇప్పుడు ఎలా అన్నా ఒక 100 క్యాన్స్ వరకు వెళ్తున్నాయి. 100 క్యాన్స్ వరకు కూడా 100, 90, 110 ఈ మధ్యలో అలాగే బ్యాలెన్స్ అవుతాయి అటు ఇటు. కానీ మనకి సాటిస్ఫై ఎంతైనా పర్లేదు. అంటే ఒకటి మీరు చేసేది సర్వీస్, ఎందుకంటే మనం చేసే సర్వీస్ అనుకుంటున్నాం. ప్లస్ ఏంటంటే మనం ఇందులో ఈ బిజినెస్ కొత్త. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గ్రోత్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు మనం తక్కువ రేటే పెట్టాం మామూలుగా అయితే, విత్ డోర్ డెలివరీతో సహా ఇస్తున్నాము. ఇది ఫ్యూచర్ లో ఏమవుద్ది అంటే తక్కువకి ఇవ్వడం వల్ల ఫస్ట్ మనం సర్వీస్ అనే స్టార్ట్ చేసాము, కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మనకు ఆ కరెంట్ బిల్లుకి కానీ దీనికైనా రావాలి. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే మామూలుగా అయితే సైట్ విజిట్కి మా టెక్నీషియన్స్ వచ్చారు, నేనే రాలేదు, ఈ రోజే నేను రావడం. కానీ ఫస్ట్ ఏంటంటే నాకు ఈ రూమ్ కానీ మొత్తం అసలు చుట్టుపక్కల చాలా నీట్గా ఉంది. అసలు ఇందులో రాగానే వాటర్ ప్లాంట్ వాటర్ ఇక్కడ రూమే ఎంత నీట్ గా ఉందంటే వాటర్ కూడా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారని కస్టమర్ కూడా ఫీలింగ్ ఫస్ట్ అసలు నేను ఆలోచించింది అది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రిమిసెస్ అన్ని కొంచెం నీట్ గా ఉంచుకోవాలి, మనం నీట్ గా మెయింటైన్ చేయాలనేసి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ నీట్ గా అన్ని క్లీనింగ్ గా డస్ట్ కాదు కదా ఏమీ ఉండదు. నేను ఇచ్చే ప్లాంట్స్ అన్నింటిలో కూడా ఇలాంటి కొంతమంది అంటే అందరూ అలా ఉండరు, మళ్ళీ అది కూడా ఓపెన్ గానే చెప్తున్నా. అందరూ మంచి కస్టమర్లే, కానీ వాళ్ళకు ఉండే టైమింగ్స్ బట్టి క్లీనింగ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది. అయితే మీరు వచ్చేసరికి ఎక్కడ కూడా చిన్న వాటర్ డ్రాప్ లేదు. అలాగని చెప్పి ఇటు సైడ్ కూడా చూసుకున్నా వేరే ఆ స్టిక్కర్స్ కానీ గోడలకి లేదనేసంటే అవి మొత్తం ఆ దేవుడి ఫోటోలు కానీ బుద్ధుడి ఫోటో కానీ అన్ని కూడా చాలా నీట్గా ఉన్నాయి విఘ్నేశ్వరుడి టెంపుల్ దగ్గర నుండి కూడా. ఇంకోటి ఏంటంటే నేను వీళ్ళు ఎలాగ అప్రోచ్ అయ్యానంటే ఇప్పుడు వచ్చి నాకు అన్నయ్య కూడా నాకు తెలియదు, ఎప్పుడు ఫోన్ కాల్లోనే నేను మాట్లాడేవాడిని. అన్నయ్య చాలాసార్లు అన్నాడు మమ్మల్ని మా దగ్గరికి విజిట్ చేయండి అని పాపం చాలాసార్లు నన్ను అడిగాడు, కానీ నాకు అవగాహన నేను విజిట్ చేయలేదు. కానీ మనోడు ఏంటంటే నేను మనోడి మీద నమ్మకంతోనే నేను అమౌంట్ అట్లానే పంపించా. మనోడు కూడా అసలు నేను ఎవరో కూడా తెలియదు. మనోడు కూడా నేను పంపించిన వితిన్ సెకండ్స్లోనే ఆ రోజే 1 hour తర్వాత అన్న మీది ప్లాంట్ కూడా స్టార్ట్ అయిపోయింది, మీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు. ఎందుకంటే ఆ బాండింగ్ అనేది అసలు మనకు సంబంధమే లేదు, కానీ ఆ బాండింగ్ మెయింటైన్ చేశాడు. ఎప్పుడైనా కస్టమర్కి అట్లా ఉంటే చాలు. మా డాడీ వాళ్ళు అన్నారు అదేంటి వాళ్ళు ఎవరో నీకు తెలియదు, చూడలేదు, మాట్లాడలేదు, నువ్వు ఎలాగ అమౌంట్ వేస్తావు వాళ్ళకి అనేసి. కానీ నేనేమన్నానంటే లేదు నాన్న, పర్సన్ అయితే జెన్యున్ గానే మాట్లాడుతున్నాడు, ఆల్రెడీ అందరికి ఇస్తున్నారు కదా, మనకి ఎందుకు తెలియకపోవడం, తెలిస్తే తెలియకపోవడం ఏంటి, మన ఐటెం మనకు వచ్చేద్ది అంటే ఆ రోజు నేను కూడా లేదు, మనోడే వచ్చాడు, మన వాళ్ళే దించుకున్నారు, వాళ్ళే పెట్టేశారు, వాళ్ళే వెళ్ళిపోయారు, హ్యాపీగా అయిపోయింది. నాకు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇంకా అంటే యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నమంది యూట్యూబ్లో చూశారు, సాయన్న చూసి మాట్లాడారు. అంటే యాక్చువల్లీ 4 దగ్గర ఎంక్వైరీ చేశారు ఓకే, కానీ మనదే చూస్ చేసుకున్నారు. లాస్ట్కి చూస్ చేసుకొని షాప్కే రాలేదు, ఏ స్టోర్కి కూడా విజిట్ చేయలేదు. చేయకుండా ఏం చేశారంటే మీది ఫోన్పే నెంబర్ చెప్పండి, నేను డైరెక్ట్గా అమౌంట్ ఫార్వర్డ్ చేసేస్తా అని చెప్పి నెంబర్ తీసుకున్నారు. ఆఫీస్ కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మొత్తం అమౌంట్ అంతా పే చేసేసి నాకు జస్ట్ 4 స్లిప్పులు పెట్టారు, అమౌంట్ అంతా పేడ్ అయిపోయింది అని చెప్పి. అయిన తర్వాత అక్కడికి మేము అరగంటలో మెటీరియల్ అంతా కూడా లోడ్ చేసుకొని పంపించేయడం, అక్కడ 24 hours ఫిట్టింగ్ కూడా అయిపోయింది. దానికి తర్వాత రోజు ఓపెనింగ్ కూడా జరిగింది.
యాక్చువల్లీ ఇదే కాదు, మనం ఇచ్చే ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మన హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ఇక్కడ శ్రీకాకుళం కానీ అన్ని స్టోర్ల దగ్గర నుండి కూడా మెటీరియల్ ఎట్లా వెళ్తుంది అంటే అమౌంట్ కస్టమర్ అంటే ఫుల్ పేమెంట్ ముందు చేసేసేయాలి. చేసిన కరెక్ట్గా అంటే ఇప్పుడు పేమెంట్ ఇప్పుడు కానీ అంటే ఒక 12కి కానీ మొత్తం పేమెంట్ అయితే 1 గంటకి అంటే ఇంకో 1 అవర్ టైం తీసుకుంటాము. మెటీరియల్ లోడింగ్ అయిపోద్ది, అక్కడ నుండి మెటీరియల్ కూడా సెండింగ్ అయిపోద్ది. వెళ్ళేసరికి 24 అవర్స్లోనే విత్ ఫిట్టింగ్తో కూడా మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఏదైనా కొన్ని దగ్గరలో టెక్నీషియన్స్ కానీ లేదన్నా లేట్ అయినా లేదా ఇంకేదైనా ఆ వెహికల్స్ వెంటనే సెట్ అవ్వకపోయినా 1 గంట 2 గంటలు లేట్ అయ్యిద్ది. కానీ మాక్సిమం 99% కూడా 24 అవర్స్లో అయితే క్లోజ్ అయిపోద్ది. బోర్ వాటర్ వచ్చేసరికి 1000 TDS ఉంది అప్రాక్సిమేట్లీ. దాన్ని మనం ఫిల్టర్ చేసినాక RO వాటర్ TDS ఎంత ఉంది, అలాగే ఫ్లో మీటర్లో అసలు వేస్ట్ వాటర్ ఎంత పోతుంది గంటకి, అలాగే మినరల్ వాటర్ ఎంత పోతుంది, మినరల్ వాటర్ ఏం చేస్తున్నాము, వేస్ట్ వాటర్ ఏం చేస్తాం అన్నది కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి రా వాటర్ పంపు, శాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, దాని తర్వాత వచ్చేసరికి మైక్రాన్ ఫిల్టర్స్, హై ప్రెషర్ పంపు, వెనక వచ్చేసరికి మెంబ్రెయిన్ నుండి పైకి వచ్చేసరికి యూవీ నుండి డైరెక్ట్గా ఎస్ఎస్ ట్యాంక్లోకి వెళ్తుంది. అంటే మొత్తం ఇది ఫిల్టర్ అయిన వాటర్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏంటంటే ఈ 5 స్టేజ్ల్లో ప్యూరిఫికేషన్ అవుతుంది. ఇలా అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి వేస్ట్ వాటర్ వచ్చేసరికి ఇందులో గంటకి 1800 వరకు కూడా పోతుంది. అంటే గంటకి 1800 లీటర్లు కాలువలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడికి వచ్చే ప్రెజర్ వచ్చేసరికి 7 కేజీల ప్రెజర్ మీద అయితే ఇది నడుస్తుంది. అలాగే మినరల్ వాటర్ వచ్చేసరికి గంటకి 800 లీటర్లు అయితే వస్తుంది. ఇప్పుడు గంటకి 1800 లీటర్లు వేస్ట్ వాటర్ అనేది పోతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది. అలాగే మినరల్ వాటర్ వచ్చేసరికి గంటకి 800 వస్తుంది. ఇది ఎక్కడ పోతుంది. ఈ RO వాటర్ వచ్చేసరికి ఇలా వచ్చి యూవీ నుండి ఎస్ఎస్ ట్యాంక్లోకి వెళ్తుంది. ఎస్ఎస్ ట్యాంక్లో వాటర్ వచ్చేసరికి మనం బయట క్యాన్లకు సేవ్ చేస్తున్నాం. మరి గంటకి 1800 లీటర్లు అనేది కాలువలోకి పోతుంది. గంటకి 1800 లీటర్లు కాలువలోకి పోతే మరి భూగర్భ జలాలు ఇంకిపోయి ఫ్యూచర్లో వాటర్ అనేది కొరత ఏర్పడింది కదా. అందుకే ఇంకా కొత్తగా ఆలోచించి ఏం చేశారంటే ఈ 1800 లీటర్లు ఇక్కడే ఉండిపోయేటట్టు ప్లాన్ చేశారంటే ఇంకుడికి వచ్చి చూపించారు. చూద్దాం పదండి, రండి. అక్కడే ఉండి పర్లేదు. ఇది మీరు చూడొచ్చు. ఆ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ప్లాంట్లో ఉండే వాటర్, ఇది వేస్ట్ వాటర్. ఇది అలా వచ్చి ఇంకుడుగో ఇందులో పడుతుంది, ఇందులో స్టోర్ అయ్యి అలా ఇంకిపోతుంది కిందకి. బోర్ వచ్చేసరికి పక్కనే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఫ్యూచర్లో ఇంకొక 100 సంవత్సరాల తర్వాత అయినా ఇక్కడ వాటర్ ఇక్కడే ఉండడం వల్ల భూగర్భ జలాలు అనేవి ఇంకిపోకుండా ఉండి ఆ వాటర్ కొరత అనేది ఉండదు. అయితే ఇంతకుముందు నాకు ఒక కస్టమర్ కామెంట్ సెక్షన్లో అడిగింది ఏంటంటే వేస్ట్ వాటర్ అసలు ఎంత వస్తుంది TDS అని అడిగారు. చూద్దాం ఎంత వస్తుంది అన్నది. ఇది రిజెక్ట్ వాటర్ అంటారు. దీన్ని వచ్చి చూపించేసుకో, అందులో దీపోకు నువ్వు. ఇది వచ్చేసరికి 144 × 10 ఉంది, అంటే 1440 వస్తుంది. వేస్ట్ వాటర్ అంటే కాలువలోకి పోయే వాటర్ TDS వచ్చేసరికి 1440 వస్తుంది. వాటర్ వచ్చేసరికి కడుగు క్లీన్ చేసుకోవడం కోసం క్లీనింగ్ వాటర్ అని చెప్పి పెట్టేసుకున్నారు కదా. ఇది బోర్ వాటర్ అంటారు దీన్ని. ఇదే బోర్ వాటర్ డైరెక్ట్గా క్లీన్ చేసుకుంటున్నాం. దగ్గరకు రా చూపించు. 105 × 10 అంటే 1005 ఉంది, అంటే 1005 ఉంది కరెక్ట్గా. RO వాటర్ TDS వచ్చేసరికి ఒకసారి చూద్దాం. అంటే ఫిల్టర్ అయిన తర్వాత ఎంత వస్తుంది అన్నది అయితే ఇప్పుడు చూద్దాం. కానీ 54 వస్తుంది, కనిపించిందా. బోర్ వాటర్ TDS వచ్చేసరికి 105 ఉంది. రిజెక్ట్ వాటర్ అంటే కాలువలోకి పోయే వాటర్ వచ్చేసరికి 1440 ఉంది. RO వాటర్ ఏదైతే మనం బయటికి సేల్ చేస్తున్నాం ఇది వచ్చేసరికి 54 ఉంది. మొత్తం 3 వాటర్లు కూడా మీకు ఇప్పుడు నేను చూపించడం అయితే జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా నీట్గా ప్లాట్ఫామ్ అనేది నీట్గా ఉంచేసుకొని క్లీనింగ్ సెక్షన్కి ఒక పైప్ ఇచ్చేసుకోవాలి, ఒక ట్యాప్ వేసుకోవాలి. అలాగే క్యాన్లు అనేవి బయటికి ఫిల్ చేసుకొని పంపించడానికి ఒక ట్యాప్ వేసుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ సేలింగ్ ఉందని చెప్పి ఇంకో ట్యాప్ అడిషనల్గా వేయించేసుకున్నారు. ఓకే అండి. అలాగే ఇది ఒకటి చూడు, నీటిని వృధా చేయరాదు, కస్టమర్లు అందరికీ కూడా తెలియాలి. అందుకని చెప్పి అది కూడా ఒక చిన్న ఇండికేషన్ అనేది ఇచ్చేసుకున్నారు. వాటర్ ప్లాంట్ పేరు వచ్చేసరికి లలిత మినరల్ వాటర్ ప్లాంట్. అయితే ఇది వచ్చేసరికి మనం పొందూరులో ఫిట్ చేసాం. ఈ రోజు వరకు అయితే ఏ కంప్లైంట్స్ లేవు, బాగుంది. కస్టమర్ దగ్గర నుండి కూడా రివ్యూ బాగుంది, మీరు కూడా చూసారు కదా. ఓకే అమ్మ, మీరు తీసుకుంటున్నారు కదా రెగ్యులర్ గా మనం స్టార్ట్ అయినప్పుడు వాటర్ ఎట్లా ఉంది ఏంటి మీ మాటలో? బాగానే ఉందండి. అంటే వాటర్ మీరు తాగుతాను, బాగానే ఉంది. బాగానే ఉంది. రేట్ కంప్లీట్ లేదు, వాటర్ అయితే చాలా బాగుంది కదా. చాలా బాగుంది. రేట్ కంప్లీట్ లేదు. ఇక్కడ నుండే తీసుకెళ్తాం. ఎలా ఉందమ్మా వాటర్? వాటర్ బాగానే ఉంది. ఓకే అమ్మ. ఇప్పుడు వీళ్ళ టైమింగ్స్ ఎలా? మార్నింగ్ 6 నుండి ఉంటారు, ఎప్పుడు కావాలన్నా ఎనీ టైం. ఓకే, ఎప్పుడు కావాలన్నా. సరే అమ్మ. మనది ఏంటంటే కంటిన్యూగా ఇలా వాటర్ క్యాన్లు అనేవి అంటే ఈ ప్లాంట్ అనే కాదు, మనం ఇచ్చిన అన్ని ప్లాంట్లు ఇట్లనే ఉంటాయి.
వాటర్ ఏంటంటే చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాము. కస్టమర్ దగ్గర నుండి కూడా రివ్యూ తీసుకోవాలి మామూలుగా అయితే. ఇప్పుడు మా అమ్మలు ఇద్దరు కూడా వాటర్ ఇక్కడ నుండి అయితే పట్టుకొని పోతున్నారు, కంటిన్యూగా ఇక్కడ వాటరే తాగుతున్నారు. ఆ వాటర్ మరి ఎలా ఉందని డైరెక్ట్ కస్టమర్ నుండి, అంటే మా కస్టమర్ కాకుండా వాళ్ళ కస్టమర్ దగ్గర నుండి కూడా డైరెక్ట్ రివ్యూ తీసుకున్నాం. ఓకే బాగానే ఉంది అని వచ్చింది. ఓకే, ఇలాంటి ప్లాన్స్ ఎవరికైనా కావాలి అంటే డిస్ప్లే పై కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వా సిస్టమ్స్. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.